అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నగరంలో ఛత్రపతి శివాజీ వారి జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ శోభాయాత్ర కార్యక్రమం కడప ప్రజలందరూ కూడా వీక్షించి శివాజీ గారు భారతదేశానికి చేసిన సేవలన్నీ కూడా స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా శివాజీ గారు చేసిన సేవలందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ బాటలో నడవాలని, కడప నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని శోభాయాత్రను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివాజీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రతి మరాఠీలకు కూడా ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా మరాఠీలో కాదు, ప్రతి హిందూ భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ శోభాయాత్రను కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి. కడప పట్టణంలోని హిందూ జన బంధువులందరికీ కూడా ఆకాంక్ష మేరకు మన ఎమ్మెల్యే శ్రీ మాధవరెడ్డి గారు, అలాగనే శ్రీ శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున కడప పట్టణంలో శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి అందరి హిందూ భక్తుల మనోభావాలతో, అందరి హిందువుల సమైక్య కృషితో, అందరి హిందువుల సహాయ సహకారాలతో ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుటకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగనే లాస్ట్ 3 రోజుల నుంచి కూడా మాతో సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారి అందరి తోడ్పాటుతో ఈ ఉత్సవాన్ని ఘనంగా కడప పట్టణంలో అందరి హైందవ భక్తుల మనోభావాలను ప్రతీకగా మేము దీన్ని తీర్చిదిద్దేలాగున అందరి సహకారంతో ముందరికి ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీమతి మాధవరెడ్డి గారికి, శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా పేరున మేము నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. ఈ ఛత్రపతి శివాజీ జన్మదినం ఫిబ్రవరి 19వ తేదీ. ఈయన జయంతిని భారతదేశంలో ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో కూడా ఫిబ్రవరి 19వ తేదీ ఈ జయంతి జరుపుకుంటున్నాము. ఆయన చేసిన హిందూ సమాజానికి చేసిన సేవకు ప్రతీకగా ఆ రోజున అన్నగారిన హిందూ జాతిని పైకి తీసుకొచ్చి భారతదేశంలో హిందూ జాతి పునరుద్ధరించాలా అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన చేసిన కృషికి ప్రతీకగానే ఆయన జయంతిని భారతదేశంలోని ప్రతి పట్టణంలో ప్రతి ఒక్క హైందవ హిందూ భక్తుడు కొనియాడుతూ ఈ శోభాయాత్ర జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కడప నగరంలో ఛత్రపతి శివాజీ వారి జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ శోభాయాత్ర కార్యక్రమం కడప ప్రజలందరూ కూడా వీక్షించి శివాజీ గారు భారతదేశానికి చేసిన సేవలన్నీ కూడా స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి, అదేవిధంగా శివాజీ గారు చేసిన సేవలందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆ బాటలో నడవాలని, కడప నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని శోభాయాత్రను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివాజీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ప్రతి మరాఠీలకు కూడా ఈ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా మరాఠీలో కాదు, ప్రతి హిందూ భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ శోభాయాత్రను కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి. కడప పట్టణంలోని హిందూ జన బంధువులందరికీ కూడా ఆకాంక్ష మేరకు మన ఎమ్మెల్యే శ్రీ మాధవరెడ్డి గారు, అలాగనే శ్రీ శ్రీనివాసరెడ్డి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున కడప పట్టణంలో శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి అందరి హిందూ భక్తుల మనోభావాలతో, అందరి హిందువుల సమైక్య కృషితో, అందరి హిందువుల సహాయ సహకారాలతో ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుటకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగనే లాస్ట్ 3 రోజుల నుంచి కూడా మాతో సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ, వారి అందరి తోడ్పాటుతో ఈ ఉత్సవం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.